చిన్నపిల్లలు గమ్మున ఉంటారా? ఇట్లే ఉంటారా చిన్నపిల్లలు ఎవరన్నా? మరేంటి అది? దే ఆర్ విత్ నేచర్. తల్లిపాలన్నీ తాగుతాడు, కేరింతలు కొడతాడు, చేతులు కాళ్ళు గీళ్ళు. మన కాలు ఎత్తాలంటే మన వల్ల కాదు. ఇన్ని సజ్జలు తినేసి పక్షులన్నీ బెంగళూరు పోయేస్తాయి. మనం పక్షులు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, చేపలు, రొయ్యలు, కప్పలు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేలేం. అక్క పైకి లేపు అంటూ ఉంటారు. మరేంటి? సో మనము రియల్గా నేచర్ దగ్గర లేవు. నేచర్ అంటే ఏంది? నీతో నువ్వే నేచర్. నీతో నువ్వు దగ్గర ఉంటే నీకు చెప్తా ఉంది. అది పొద్దున్న లేయి, పరిగెత్తు, అలారం పెట్టుకో, ఎక్సర్సైజ్ చెయ్యి, పోస్ట్పోన్ చేస్తాడు, 10 ఏళ్ళ నుంచి నువ్వు చేయడంలే, బరువు ఎక్కిపోయినావు, జబ్బులు వస్తాయి అని నీకు నువ్వే చెప్తావు. నువ్వే అలారం పెడతావు, నువ్వే దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు. మళ్ళీ నువ్వే 8 గంటలకు లేచి నువ్వు వేస్ట్ పిల్లలు తిట్టుకుంటావు. అట్లా ఎన్ని సందర్భాల్లో నిన్ను నువ్వే అబ్యూజ్ చేసుకునే పరిస్థితి ఎక్కువైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతావు మెంటల్గా? చిన్న చిన్న పనులు చేసుకో. నువ్వు లేస్తానే బెడ్షీట్ మడత పెట్టు, మీ భార్య ఏదో చెప్పింటుంది, మీ అమ్మకి ఏదో హెల్ప్ చేయి, మీ నాన్నకి ఏదో మందులు తేవాలో మర్చిపోకుండా మీ పిల్లగాడితో పిలిచిపోయి వర్షంలో నానడానికి ఖర్చేముందమ్మా? ఎన్నిసార్లు నానింటావు చిన్నప్పుడు? అమ్మో ఏమైపోతుంది? అరే ఏం కావురా, నీకు ఇమ్యూనిటీ ఉండాలా, వర్షం నానితే ఏం కావు. మళ్ళా 5,000 ఇచ్చి రెయిన్ డ్యాన్స్ అని అడవి డబ్బులు ఇచ్చుకుంటారు. ఇక తిక్కబట్టిందా? న్యాచురల్గా వర్షం పడతా ఉంటే మీ డాబా మీద పోయి నానండి రా, ఏం కాదు, సెల్ ఫోన్లు అన్నీ పక్కన పారేసి హ్యాపీగా నానండి, పడుకొని కళ్ళల్లో వాన పడుతూ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. పిల్లలు దానికంటే ఎంజాయ్ ఏది కాదు వాళ్ళకి. మీరు ఇచ్చే పెద్ద పెద్ద వస్తువులు ఇవన్నీ వాళ్ళకి నథింగ్. ఎంత పెద్ద బొమ్మ తీయించినా చీల్చి ఆడ బారేసి మళ్ళీ కొత్తదనాన్ని కోసం వస్తాడు పిల్లడు. బికాస్ హీఈస్ ఎక్సైటెడ్, హీఈస్ విత్ ద నేచర్, హీఈస్ ప్రకృతి హిమ్సెల్ఫ్. అందుకని వాడు ఇరుక్కోడు దాంట్లో.